2025 మరి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. 2025 ఈ సంవత్సరం ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే ఈ ధనుస్సుకి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ అర్ధాష్టమంలో శని ఉండటం చేత సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. మార్చి 30 నుంచి శని మారుతున్నాడు. తర్వాత మరి సప్తమ స్థానంలో గురువు ఉంటున్నాడు. ఈ గ్రహాల వల్ల అనవసరమైన సమస్యలు బాగా ఎక్కువగా ఉండటానికి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే, ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సప్తమంలో గురువే కాదండి, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. తర్వాత కుజుడు 10ంట ఉన్నాడు. దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా రావటానికి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏమండి, మీరు ప్రతి వాళ్ళని జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నారు. ఇప్పుడు అందరి జాతకాలు బాగుండకపోవటం కాదు. ఇప్పుడు నవనాయకులు అంటారు. 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. ఈ పాపగ్రహాల బలం బాగా ఎక్కువగా ఉంది. ఈ పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత దేశం మొత్తం మీద కూడా సమస్యలు బాగా పెరుగుతాయి. ఈ దేశం మొత్తం మీద పెరిగే సమస్యలు ఎట్లా ఉంటాయి? ఒక దేశానికి యుద్ధం. మనం ఉంటే మన పక్క ఇంటి వాడికి మనకు సమస్య, సరిహద్దుల దగ్గర సమస్య, ఇంట్లో భార్య భర్తలకు సమస్య, తల్లి కొడుకులకు సమస్య, ఇట్లా ఏదో రకమైన సమస్యతో ఇబ్బంది పడటం చాలా సమస్యగా ఉంటుంది. జ్ఞాతి వైరం అంటారు. మన తండ్రి అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆస్తులు తెగదగవు. ఈ టైంలో కోర్టుకు ఎక్కుతారు. ఈ కోర్టుకు ఎక్కితే ఈ ఆస్తులు సీలు వేస్తారు. ఈ సీలు వేసిన తర్వాత ఇళ్ళు కానీ పొలాలు కానీ తాళం వేసి కోర్టు వాళ్ళు సీలేస్తారు. ఈ కోర్టులో దావా తేలి ఎవరు గెలిచారో అప్పటిదాకా ఆ పొలం కానీ ఇల్లు కానీ స్వాధీనం కావటానికి వీల్లేదు. ఇది కొన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఇది అంతా ఈ స్వాధీనానికి వచ్చేప్పటికి ఇల్లు తీస్తే ఇల్లు పనికి రాకుండా పోతుంది. పుట్టలేంటి పాములేంటి, పుట్టలు చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు మంచి నాపరాలు పరిచినా చీమలు పుట్టలు పెట్టి ఆ సిమెంట్ మధ్యలో నుంచి మట్టి రాసులు తయారు చేస్తుంది. ఆ చీమలు పెట్టిన పుట్టలో నుంచి పాములు ఇంట్లోకి వచ్చి కాపురం పెడతాయి. మరి అంతకుముందు పాములు లేనివి ఎట్లా వచ్చినాయి అంటే, ఈ చీమలు ఎక్కడి నుంచో పుట్టలు పెట్టుకొస్తాయి. దాని ద్వారా పాములు దారి చేసుకొని వస్తాయి. అదే కాదండి, మరి ఒక చీమ చేత పాము చచ్చిపోయిందిట. చీమలన్నీ కలిసి కుడితే పాము దెబ్బకి చచ్చిపోయింది. పాము కరిచే పరిస్థితి దాకా కాదు, వరసలు చీమలు కుట్టినాయంటే పాము చచ్చిపోతుంది. అట్లాగే పాములు ఇళ్లలోకి ఎట్లా వచ్చినాయి అంటే, చీమలు పెట్టిన పుట్టల ద్వారా ఇంట్లో ఎక్కడ దారి లాగపోయినా ఇంట్లోకి పాములు వస్తాయి. ఇంత కోర్టులో దావా చేసుకొని ఇంత స్వాధీనమైన తర్వాత ఇంటికి వచ్చి వీడు ఏడుస్తాడు, కోర్టులో నష్టపోయిన వాడు ఏడుస్తాడు. కాబట్టి ఈ కయ్యాలు ఎట్లా ఉంటాయి అంటే, దేశ విదేశాలకు యుద్ధం వస్తే ఈ దేశం మీద ఆ దేశం వాడు బాంబులు వేస్తాడు, ఆ దేశం వాడి మీద ఈ దేశం వాడు బాంబులు వేస్తాడు. ఈ దేశానికి నష్టమే, ఆ దేశానికి నష్టమే. తీరా గెలిచిన తర్వాత ఆ కరువు 10 సంవత్సరాలైనా పోదు. కాబట్టి ఇట్లాంటి చెడు టైము 2024 నుంచి 26 వరకు కూడా అట్లాంటి చెడు టైము. అదే కాదండి, వర్షాలు ఎక్కువగా కాయొచ్చు, ఎండలు విపరీతంగా కురవ్వచ్చు. ఈ వర్షాల వల్ల కానీ, ఈ గాలి వల్ల కానీ, రకరకాలైన వాయు కాలుష్యం వల్ల కానీ రకరకాలైన వ్యాధులు రావచ్చు. ఇట్లాంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రతివాడు కూడా ప్రతి దేవుణ్ణి పూజించడం చాలా అవసరం. ఏ దేవుణ్ణైనా సరే పూజించాలి అంటే మీ గ్రహస్థితి చూసుకోవాలి. ఈ గ్రహస్థితి ద్వారా మీకు ఏ గ్రహం బాగాలేదు, ఆ గ్రహానికి వేరే దేవుడు ఉంటాడు. అట్లాగే మరి బుధుడు ఉన్నాడు, విష్ణుమూర్తిని పూజిస్తాం. అట్లాగే కర్కాటకం నుండి అమ్మవారిని పూజిస్తాం. ఇట్లా కొన్ని దేవతలు ఉన్నాయి. నీకే గ్రహం చాలేదో
ఆ గ్రహంతో పాటు ఆ దేవుడి పూజ ఉంటుంది. అట్లాంటివి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకుంటే గ్రహశాంతే కాకుండా మిగతా పూజలు కూడా చేయించడం జరుగుతుంది. కాలసర్ప దోషం ఉంటుంది. కాలసర్ప దోషం చేత చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఈ కాలసర్ప దోషానికి గానీ, కుజ దోషం గానీ, వివాహం జరిగినప్పుడు షష్టాష్టకాలు వస్తాయి. అటువంటివి వచ్చినప్పుడు గానీ, ఆ దోషాలు జీవిత పర్యంతం వేధిస్తూ ఉంటాయి. కాస్త జ్యోతిష్య భాగం బాగా తెలిసిన వాళ్ళని మీరు డేట్ ఆఫ్ బర్త్ తీసి వేసుకొని, జాతక చక్రం వేయించుకొని, ఖర్చుల గురించి ఆలోచించకుండా మీరు జాగ్రత్త పడితే పూర్తి నష్టం పడకుండా మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.